హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అమర్నాథ్ నాగేలి. సో ఫ్రెండ్స్, ఏ యాప్స్ మనకు బ్యాక్గ్రౌండ్లో రన్నింగ్లో ఉన్నాయి, ఏ యాప్స్ బ్యాటరీని అండ్ మన మొబైల్ డేటాని డ్రైన్ చేస్తున్నాయో మనకు తెలుసుకోవాలని ఉంటుంది కదా. సో అది ఎలా తెలుసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో కొన్ని సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సో ఆ సెట్టింగ్స్ ఇక్కడ ఆ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకు కనపడుతుంది. అండ్ మనకి ఎలా అంటే ఒకవేళ వేరే అంటే థర్డ్ పార్టీ యాప్స్ మనకి యూస్ లేని యాప్స్ని బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లో రన్నింగ్ అయ్యేది స్టాప్ చేయడానికి కూడా మనకి ఇక్కడ స్టాప్ ఎలా చేయాలో అది కూడా నేను మీకు చెప్తాను. ఓకే, సో ఫస్ట్ మనం సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డెవలపర్ ఆప్షన్ అయితే సెర్చ్ చేసుకోవాలి. ఒకవేళ మీ మొబైల్ ఫోన్లో డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ లేకపోతే సో అది సెర్చ్ చేసినా కూడా కనపడదు. సో డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవడానికి బిల్డ్ నెంబర్ అని సెర్చ్ చేసుకోవాలి. బిల్డ్ నెంబర్ పైన సెర్చ్ చేసుకుంటే దానిపైన 7 to 8 టైం ట్యాప్ అయితే చేయాలి. సో 7 to 8 టైం ట్యాప్ చేస్తే డెవలపర్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఎనేబుల్ అయిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని చాలా వరకు సెట్టింగ్స్ అయితే దొరుకుతాయి. సో అందులో ఒక సెట్టింగ్ అయితే సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ రన్నింగ్ సర్వీసెస్ అని ఉంది కదా. సో రన్నింగ్ సర్వీసెస్లోకి వెళ్ళాలి. సో రన్నింగ్ సర్వీసెస్లోకి వెళ్తే ఇక్కడ మనకి చాలా వరకు అంటే సిస్టమ్ యాప్స్ అవైలబుల్ అని ఇలా చాలా వరకు కనపడతాయి. ఓకే, సో ఇక్కడ కెమెరా అయితే ఇలా అన్నీ కూడా చూపిస్తాయి. ఒకవేళ మీకు అన్యూజ్డ్ యాప్స్ అంటే మీరు మాన్యువల్గా యూజే చేయరు అలాంటి యాప్స్ని ఇక్కడ స్టాప్ చేసుకోవాలని అనుకుంటే స్టాప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ ఉంటుందో సో అవన్నీ కూడా సో ఇలా ఈ ఫేస్బుక్, వాట్సాప్ అయితే మనకు బ్యాక్గ్రౌండ్లో రన్నింగ్ అవ్వాలి. ఎందుకంటే మెసేజెస్ అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లో రన్నింగ్లో ఉంటేనే మనకి వచ్చేస్తాయి, లేకుంటే అన్ని మెసేజెస్ అన్నీ కూడా స్టాప్ అయిపోతాయి. ఓకే, సో ఇక్కడ ఏదైతే యాప్ మార్కెట్ అని ఉంది కదా. సో నేను యాప్ మార్కెట్ని అయితే యూస్ చేయను మాన్యువల్లీ. సో అది జస్ట్ ఇక్కడ ఫోన్ ఇచ్చిన సిస్టంలోనే ఉంటుంది. సో నేనైతే ఎక్కువగా ప్లే స్టోర్ని యూజ్ చేస్తాను యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి, యాప్స్ కానివ్వండి, గేమ్స్ కానివ్వండి. ఓకే, సో నేను ఇక్కడ యాప్ మార్కెట్కి అయితే నేను ఫోర్స్ అయితే స్టాప్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఏదైతే స్టాప్ అని ఉంటుంది కదా. సో స్టాప్ అయితే చేయాలి. ఓకే, ఒకసారి స్టాప్ చేస్తే మనకి అయితే ఇక్కడ స్టాప్ అయితే అయిపోతుంది. ఓకే, సో ఇలా అనమాట. సో ఏదైతే వేరే యాప్స్ ఏవైతే ఉంటాయి కదా, సో చాలా వరకు ఉంటాయి యాప్స్. ఇక్కడ నేను ఇదైతే యాప్ నోటిఫికేషన్ ఏజ్ లైట్నింగ్ అని ఉంటుంది కదా, అది చాలా రోజుల క్రితం అయితే ఇన్స్టాల్ చేశాను. సో అప్పటి నుండి అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ అవుతూనే ఉంది అండ్ బ్యాటరీ అండ్ మొబైల్ డేటా డ్రైన్ చేస్తూనే ఉంది. సో దీన్ని కూడా నేను సెట్టింగ్స్ అయితే స్టాప్ అయితే చేస్తాను. ఓకే, సో ఇక్కడ స్టాప్ చేసిన తర్వాత ఇక్కడ అలౌడ్ అని ఉంటుంది. సో అలౌడ్ని ఇక్కడ నాట్ అలౌడ్ చేయాలి. సో ఇప్పుడు యాప్ మార్కెట్కి ఇలా నాట్ అలౌడ్ ఆప్షన్ అయితే రాలేదు కదా. సో అది ఎందుకంటే అది సిస్టమ్ ఇచ్చిన యాప్ కాబట్టి. సో ఇది నేను ప్లే స్టోర్ నుండి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఇది థర్డ్ పార్టీ అప్లికేషన్ అనమాట. సో ఇది మొబైల్ సిస్టమ్ యాప్ అనేది కాదనమాట. సో నేను థర్డ్ పార్టీ ఎక్స్టర్నల్గా నేను యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి సో ఇలా అనమాట. సో ఒకవేళ మీకు ఇలా యాప్ అయితే చేయాలనుకుంటే ఒకవేళ సిస్టమ్ ఇచ్చిన యాప్ అయితే మీకు డైరెక్ట్ అలా స్టాప్ అని వస్తుంది. ఒకవేళ మీరు ప్లే స్టోర్ నుంచి వేరే మెథడ్తో ఇన్స్టాల్ చేసుకున్న యాప్ అయితే ఇలా అయితే వచ్చేస్తుంది. అలా నోటిఫికేషన్ యాక్సెస్ అని ఉంటుంది. సో ఇలా కూడా మనకి ఇక్కడ స్టాప్ చేసే అవకాశం అయితే వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా అనమాట. ఓకే, సో సింపుల్గా బ్యాక్ అయితే వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండ్ వరకు చూసినందుకు.